ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట అందరికీ మా వందనాలండి. అందరూ బాగున్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం. కీర్తనకారుడు రాస్తూ, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. బైబిలు అబద్ధమును గూర్చి ఎన్నో సంగతులు మనకి తెలియజేస్తుంది. మరి ఆ విషయాన్ని మనం వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. మరి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఎంతకాలం మీరు అబద్ధమాడతారని. కీర్తనకారుడి ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అబద్ధముల గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. బైబిల్ అబద్ధమును గురించి ఏం చెప్తుందంటే, మీరు అబద్ధమునకు దూరముగా ఉండుడి, అబద్ధమాడుట యెహోవాకు హేయము, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని బైబిల్ మనకి ఎన్నో వాక్యాల ద్వారా బోధిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు అబద్ధమునకు జనకుడు కాదు, సాతానైతే అబద్ధమునకు కారకుడు. అలాగే అబద్ధమాడటం వల్ల మనం పొందుకునేది ఏంటంటే, అబద్ధమాడువారు శిక్షను తప్పించుకోలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అబద్ధములాడు వారి నోరు మూయబడుతుందంట. అబద్ధములాడు వారిని దేవుడు నశింపజేస్తాడంట. అబద్ధమాడు వారు మోక్షరాజ్యాన్ని కోల్పోతారంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. అలాగే బైబిల్ గ్రంథంలో అబద్ధములాడి తమ జీవితాల్లో నష్టపోయిన వారిని మనం ఎందరినో వాక్యం ద్వారా తెలుసుకుని ఉన్నాం. గెహజీ అబద్ధమాడి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అలాగే అననీయ సప్పీరా కూడా అబద్ధమాడి వారి ప్రాణాలనే కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనము చూస్తూ ఉంటాం. మనం మనుషులకైతే అబద్ధాలు చెప్పొచ్చు, కానీ దేవునికి మనం ఎన్నడూ అబద్ధం ఆడలేము. ఎందుకంటే దేవుని కనులు ఎప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటాయి. దేవునికి మరుగైనదంటూ ఏదీ లేదని దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు మనము యథార్థముగా నిలబడినట్లయితే దేవుడు మన యొక్క అబద్ధాన్ని బట్టి మనల్ని ఆశీర్వదించుడు అవసరం. కాబట్టి అబద్ధానికి సాతానికి మనం దూరముగా జీవించుదుముగాక. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన ప్రభువా, నీకు వందనాలు. మా జీవితాల్లో అబద్ధమాడే ఏ పరిస్థితి అనుమతింపబడకుండా, ఒకవేళ అబద్ధమాడే పరిస్థితులు వచ్చినా కానీ వాటి నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. నీ కొరకు యథార్థముగా జీవించు వారిగా మమ్మల్ని చేయమని, నీ నిత్య రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యం వింటున్నాం. మీ ప్రియులైన వారందరి జీవితాల్లో ఎల్లప్పుడూ సత్యమే పలుకున్నట్లు నీ కృపా కనికరాలు మా అందరి జీవితాల్లో మాకు అనుగ్రహించమని, ఈ ఉదయకాల వేళ ఎందరూ నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారు వారికి గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని నీ కృప కలిగిన పాదాల చెంత ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరు ఏ అక్కరతలో ఉన్నారో వారి అక్కరలు తీర్చండి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో వారిని సమృద్ధిగా ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనకు కలుగును గాక. ఆమేన్.